ఏ మూవీ అయినా థియేటర్లో స్క్రీనింగ్ వేయాలంటే శాటిలైట్ కీస్ కన్ఫర్మ్ కావాలి. అందుకే మా థియేటర్లో 9:30కి వేయాల్సిన ప్రీమియర్ షో కాస్త 20 మినిట్స్ లేట్ అయింది. అందుకే అందరికంటే ముందు నేనే వచ్చా. మనం కొంచెం స్పెషల్ కాబట్టి. మూవీ స్టార్ట్ అయ్యే ముందు మన సినిమాక్స్ ఛానల్ CEO అయిన షాహిల్ తన ఫేవరెట్ హీరోకి దండ వేసి గుమ్మడికాయ పగలగొట్టాడు. అతను ఎంత డై హార్ట్ ఫ్యాన్ అంటే కోస్తే తన ఒంట్లో నుంచే బ్లడ్ కూడా ఆర్మీ ఆర్మీ అని అరుస్తుంది. అండ్ వీడు కూడా థియేటర్లో మామూలు రచ్చ చేయలేదు. ఎవరో చెప్పారు మూవీలో బన్నీ ఎంట్రీ లేట్ అవుతుంది అని, కానీ బన్నీ ఎంట్రీతోనే మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ పుష్ప టైటిల్ సాంగ్ తర్వాతే పుష్ప 2 టైటిల్ పడుతుంది. స్టేటస్ బ్యాచ్ అప్పటి వరకు అన్ని రికార్డ్ చేయకుండా కరెక్ట్ గా టైటిల్ మాత్రమే క్యాప్చర్ చేయండి. ఫస్ట్ హాఫ్ లో నచ్చిన బెస్ట్ సీన్ ఇంటర్వెల్ సీన్. పుష్ప షెకావత్ కి సారీ చెప్పే స్టైల్ ప్యూర్ సుకుమార్ మార్క్ ఎలివేషన్స్. ఇంటర్వెల్ లో ఆర్మీ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. 2 పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చి వామ్ చేసి వెళ్లారు సౌండ్ క్రాకర్స్ ని అండ్ బైక్ బంప్స్ కి నో పర్మిషన్ అని. ఆఫ్టర్ ఇంటర్వెల్ జాతర ఎపిసోడ్ ప్యూర్ గూస్ బంప్స్. అసలు బన్నీ ఎమోషనల్ అవుతుంటే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ మాస్ డాన్స్ తో రుద్ర తాండవం చేశాడు. తర్వాత కిసిక్ సాంగ్ కి థియేటర్ అంతా షేక్ అయింది. శ్రీలీల ఎంత బాగా చేసినా ఎందుకో శామ్ గుర్తొచ్చింది. ఏ మాట కామాట ఆ స్వాగ్ ని ఎవ్వరూ స్వాప్ చేయలేరు. ఇంకా క్లైమాక్స్ ఫైట్ కాళ్ళు చేతులు కట్టేసిన పుష్ప చేసే మారణ హోమాన్ని మాస్ ఆడియన్సే కాదు క్లాస్ ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టేస్తుంది. ఫైనల్లీ పుష్ప ఫ్యామిలీ అంతా కలిసిన తర్వాత అల్లు అర్జున్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కి ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే. ఇంకా క్లైమాక్స్ లో బాంబు ఎవరు పెట్టారు అని మా ఫ్రెండ్ అడిగాడు. అప్పుడు నా ఆన్సర్ దేవర వచ్చాడు. ఎందుకంటే సరుకుతో సముద్రంలో ఎవరు కనిపించినా మా దేవర వస్తాడు. అంటే పుష్ప పార్ట్ 3లో మెయిన్ విలన్. ఫైనల్లీ థియేటర్ లో నుంచి బయటకు వచ్చాం, బాంబ్స్ కాల్చాం, థియేటర్ ఓనర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాం. అలాగే సుకుమార్ గారికి ఎన్నిసార్లు మనసులో థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే పుష్ప లాంటి వాళ్ళని క్రియేట్ చేసి మనల్ని ఇంతలా ఎంటర్టైన్ చేసినందుకు. నేను మగాల్లో ఐ లవ్ యూ చెప్పే ఏకైక మనిషి నాకు తెలిసి సుకుమార్ ఒక్కడేమో. అలాగే ఈ మూవీని ఖచ్చితంగా థియేటర్ లోనే చూడండి అండ్ మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి. ఈ జర్నీ ఎప్పుడు అందంగా ఉండదు. నేను నమ్మండి, చాలా బాధపడుతూ చేస్తాను నా జర్నీ. నేను హ్యాపీగా ఉండను నా జర్నీలో. అందుకే నాకు సక్సెస్ కావాలి. నేను తీసిన సినిమా హిట్ కావాల్సింది.